హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలూ పులావ్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము. అలాగే చాలా ఎక్కువ టైం కూడా ఏం పడదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి, మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ ఈ నీళ్ళని వంపేసి బియ్యం మునిగే వరకు నీళ్ళని పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం నానేలాగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో ఆ కప్పుతో నీళ్ళను కూడా తీసుకోవాలండి. అంటే ఒక కప్పు బాస్మతి రైస్కి ఇందులో 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. మనం ఇందులో మసాలాన్ని ఉడికించుకోవాలి కాబట్టి మరో అరకప్పు వాటర్ని వేసుకోవాలి. అంటే ఒక కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ని వేసుకొని ఈ హోల్ బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూను సోంపు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, ఒక నల్ల యాలకని వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ వాటర్లో దిగుతుందండి. ఈ వాటర్తోనే మనం పులావ్ని చేసుకుంటాం కాబట్టి ఆలు పులావ్కి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిల్ని వడగట్టి తీసుకోవాలి. దీన్ని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ ఎర్రగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలండి. మీరు అలాగే వదిలేశారంటే మాత్రము ఆనియన్స్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మీకు మంచి కలర్ కావాలంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ని ఆయిల్లో నుంచి డ్రైన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 బిర్యానీ ఆకులు, అలాగే స్టార్ ఫ్లవర్, ఇందులోనే ఒక మరాఠీ మొగ్గని వేసుకొని 2 బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని యూజ్ చేస్తున్నానండి. వీటిల్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో 4-5 కారం గల్ల పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఈ పులావ్ అనేది కాస్త స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఈ పచ్చిమిర్చిని దంచి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు బాగా మాగిన టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిని వేసుకొని రిమైనింగ్వి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని కొద్దిగా ఎక్కువే వేసుకోండి, మళ్ళీ రైస్కి కూడా పట్టాలి కాబట్టి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు ఆలు పులావు స్పైసీగా కావాలంటే ఇందులో 1/2 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఆప్షనలే. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా మసాలా వాటర్ని ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని మళ్ళీ మెజరింగ్ చేసి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకుంటామో ఆ కప్పుతోనే వాటర్ని మళ్ళీ మెజర్ చేసి వేసుకోండి. ఒకవేళ తక్కువ వాటర్ అనిపిస్తే మాత్రం కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వాటర్లో నుంచి డ్రైన్ చేసి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు ఈ రైస్ని ఉడికించుకోవాలండి. అలాగే ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మధ్యలో మూత తీసుకుంటూ ఈ రైస్‌ని కలుపుతూ ఉడికించుకోవాలండి. అలాగే మరి ఎలా పడితే అలా కలిపేశారంటేను రైస్ అనేది ముద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి ఈ రైస్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ రైస్లో కూడా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి, లేదంటే అడుగున ఉన్న రైస్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలిపేసుకోవద్దండి, రైస్ అనేది ముద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మరో 5 నిమిషాలు అలాగే వదిలేసి 5 నిమిషాల తర్వాత ఈ పులావ్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్నైతే నేను రైతాతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు రైతాతో తినకపోయినా డైరెక్ట్గా తీసుకున్నా కానీ ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆలూ పులావ్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ.